ఓం నమో నారసింహాయ నమః. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక చందనోత్సవము తేదీ 10/5/2024 శ్రీ స్వామివారి చందనోత్సవము జరుపబడును. చందనోత్సవం జరుగు రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో పరోక్ష సేవ ద్వారా పాల్గొను భక్తుల యొక్క గోత్ర నామములు చదువబడును. ఈ పరోక్ష సేవలో పాల్గొను భక్తులకు చందన ప్రసాదము మరియు స్వామివారి ప్రసాదము పోస్టు ద్వారా పంపబడును. ఈ సేవకు ప్రత్యక్షముగా పాల్గొనుటకు అవకాశము లేదు కావున సేవలో పరోక్షముగా పాల్గొను భక్తులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా www.aptemples.ap.government.in నందు 1116 చెల్లించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. వివరాల కొరకు సంప్రదించండి 9390501082. నమస్కారం, విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఢిల్లీతో కలిసి కుట్రలు చేసిన గెలుపు మాదే, మంచి చేసిన మాకే ఓటేస్తారన్న జగన్. మోదీ అండ మాకు విజయ సంకేతమన్న పవన్. జనసేనాని గెలుపు కోసం సందేశం ఇచ్చిన చిరు. కుప్పంలో బాబుకు వ్యతిరేకంగా వైసీపీ ప్రణాళిక, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పెద్దిరెడ్డి. కవిత ఇంకా జైల్లోనే, కస్టడీలోనే కేజ్రీవాల్. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన కోర్టు. అదానీల కొమ్ము కాస్తున్న మోదీ, కేటీఆర్. చంద్రబాబు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసి పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఓటు అనే అస్త్రంతో ఈ చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది. పేదవాడు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు ఉన్నారు. ఎవరు మీకు మంచి చేశారో, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందన్నది మీరు మాత్రమే. మీరు వేసే ఓటు నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. జూన్ 4న మళ్ళీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు, పథకాలన్నీ అందిస్తాడని మాటిచ్చాడు. రాజనగరం రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు. ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూసి తుప్పు పట్టింది, నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ని దింపాడు. ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు. ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్కు సీటు లేదు, ఆ సైకిల్కు పెడల్స్ లేవు, ఆ సైకిల్కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు. అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు? పిచ్చి చూపులు చూశాడు. పిచ్చి చూపు చూసి ఇదొక్కటే మిగిలింది అని. చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చదివారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మాట్లాడిన మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. మోదీ ఆరోపణలను ఖండిస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబుపై మోదీ తీవ్రమైన విమర్శలు చేశారని అమర్నాథ్ ప్రస్తావించారు. పోలవరాన్ని ఏటీఎంలో చంద్రబాబు మార్చుకున్నారని మోదీ విమర్శించారని గుర్తు చేశారు.
బాబే కాదు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల అవసరాల కోసం అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది. ఏపీలో ఎన్నికలకు వారం రోజుల వ్యవధి కూడా లేదు. అన్ని పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కళ్ళు బయర్లు కమ్మే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. అధికార వైసీపీని గద్దెదించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన తమ్ముడు జనసేనాని పవన్ కళ్యాణ్కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనాన్ని గెలిపించాలని వీడియోలో ఆయన కోరారు. ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. కేంద్ర పథకాలను వైకాపా తన పథకాలుగా చెప్పుకుంటోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, దేశానికి అభివృద్ధితో పాటు గుండె ధైర్యం అవసరం. 10 ఏళ్లుగా భారత్ వైపు చూడాలంటేనే శత్రువులు భయపడుతున్నారని, మోదీ గొంతెత్తితే దేశంలోని అణువణువు స్పందిస్తోంది. కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలని పేరు పెట్టుకున్నారని అన్నారు. భయపడే పరిస్థితికి మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి. శేషేంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు, తుఫాను గొంతు చిత్తం అనడం మెరగదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వెన్నెల జెండాకున్నంత పొగరుంది. ప్రధానమంత్రి గారు
గొంతెత్తితే ప్రతి భారతీయుడు ప్రతి అణువు కదులుతాయి. ప్రతి ఒక్కరికి ఉపాధి, పరిశ్రమలు, ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు, తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద 90% రైతులకి తీసుకొని కూడా అందించలేదు. ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోయారు. పిఎం పోషణ పథకం నుంచి చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తా ఉంటే దానిని వైఎస్ వివేక హత్య జరిగితే హార్ట్అటాక్ అని ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి భార్యనే కదా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో మంగళవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినాష్ రెడ్డి ఏనాడైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్లో మాట్లాడారా అని ప్రశ్నించారు. హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు, ఒకే లొకేషన్ చూపుతుంది, ఆ రోజు కలుసుకున్నారు, ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్, చంపిన అవినాష్ రెడ్డి గారు, సంపించిన అవినాష్ రెడ్డి గారు అంతకు ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు, ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు, రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది. డబ్బులు మారాయి, 40 కోట్ల కంట మాట్లాడుకున్నారు. ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు? అవినాష్ రెడ్డి గారు కాకపోతే ఎవరు చంపినట్టు, ఎందుకు చంపినట్టు? 5 కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా 5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి. సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని. 3 రోజుల పాటు భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసుల్ని, మూకల్ని అందరినీ పెట్టి అవినాష్ని 3 రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని ఉట్టి చేతులు పంపించేశారు. మరి అధికారం ఇచ్చింది దేనికమ్మా? ఇలాంటి హంతకులను కాపాడడానికా? దేనికిచ్చారు అధికారం? ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. గొడ్డలి వేట్లతో 7 సార్లు నరుకుతే వివేకానంద రెడ్డి గారి ఎముకలు బయటకు వచ్చాయి, ఆయన మెదడు బయట. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఆయనకు స్థానికుల నుంచి నిరసన ఎదురైంది. ఎమ్మెల్యేపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో తమ గ్రామంలో ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు, ఈ సమస్య నీళ్ళ సమస్య తీర్చాడా? బొమ్మకు వచ్చాడు, మాటలు చెప్పాడు, వెళ్ళిపోయాడు. మన నీళ్ళ సమస్య తీరిస్తే ఆయన ఓట్లేసేదానికి కాదు. మాకు ఎవరైనా పక్క పట్టేసుకుంటున్నారా నీళ్ళది? చెప్పండి. ఆళ్లగడ్డ మండల పరిధిలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో కొలువైన శ్రీ వరాహ సన్నిధిలో వరాహ జయంతి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలం స్వామి సుదర్శన హోమం, నవకలశ తిరుమంజనం నిర్వహించారు. ఉభయదారులుగా శ్రీ రంగారావు గోష్ఠి సభ్యుల బృందం, అహోబిలం వారు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ తూర్పులో వైసీపీ తరపున తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని దేవినేని అవినాష్ అన్నారు. నగరంలోని 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ను కలిసి వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆయన విమర్శించారు. వైసీపీ నియోజకవర్గంలో పట్టు సాధించిందని తమ పార్టీ జెండా ఎగరవేస్తామని అన్నారు. మీడియాలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం మీ విజ్ఞతకే. మీరేదో పేరు చెప్తారు, నాకు హోందాతనం ఉంది, నేను గౌరవంగా ఉంటానని చెప్పండి, కానీ మీ చేష్టల్లో మాత్రం దిగజారిపోయిన విధానం కనపడుతుంది. ఇవన్నీ గారు ప్రజానికం గమనిస్తున్నారు. మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏంటి మనకి ఇబ్బంది ఉందంట కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్కి బాగుందంట కదా అంటే మీరు ఎంతమందిని బూతులు మాట్లాడారు ఈ మధ్యకాలం చెప్పండి. మీ దగ్గర ఉన్నది మీరు చెప్పలేదా? మా ఇంటికి నువ్వు రామాక అని చెప్పని మీరు అనలేదా? అంటే సైకలాజికల్గా గద్దె రామన్ గారు ఇబ్బంది పడుతున్నారు. బీసీ అయిన భరత్ కు కుప్పం ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కుప్పం వైసీపీ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కుప్పం ప్రజలకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడంలో భరత్ ప్రత్యేక చొరవ తీసుకున్నాడని స్పష్టం చేశారు. భరత్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తామని కుప్పం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మరి మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం. మరి 7 సార్లు 8 సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే బదులు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం. ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల. మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టారు. మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఏం చేద్దంటే భారత్ మీకు తెలియదు కాదు, ఈ 5 సంవత్సరాలు చాలా కష్టపడినాడు పార్టీ కోసం. ప్రభుత్వ పథకాలన్నీ అమలులో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు. మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి. మీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు. అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను, తప్పకుండా కాబోయే మంత్రి. తెలంగాణలో ప్రభుత్వ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఏపీలో నిలిపివేయడం దారుణమని ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికారి ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు వెల్లడించారు. నెల్లిమర్లలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్ ముందు ప్రకటించిన ప్రభుత్వ పథకాలకు ఎన్నికల కమిషన్ నో చెప్పడం బాధాకరమని చెప్పారు. తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్ కి అనుమతి ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఏపీకి నో చెప్పడం సరికాదని చెప్పారు. ఎటువంటి లంచాలకు త్రావు లేకుండా నేరుగా వారు పేద ప్రజల అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్న తరుణంలో మరి ఈ యొక్క ఎన్నికల నిబంధనలను పెట్టి కొన్ని పథకాలను తమను ఆపు చేయించడం చాలా బాధాకరం. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి రైతులకు అకౌంట్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించడం, మరి పక్కన ఈ రాష్ట్రం కూడా మరి ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నది. మరి అక్కడ ఇచ్చి ఇక్కడ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. కాబట్టి ఒకసారి న్యాయంగా మీరు ఆలోచన చేయాలని తమకు మనవి చేస్తూ, ఏదైతే ఈ యొక్క పథకాలు ఉన్నాయో వాటికి రావాల్సినటువంటి డబ్బు అమౌంట్ ఉందో
పేద ప్రజలకు అకౌంట్లోకి వేయించడానికి తమరు సహకరించాలని మనవి చేస్తూ, అలాగే ఎవరు ఎన్ని చేసినా అగ్రనేతల ఆశీస్సులు ప్రజల అండతో అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత దూసుకుపోతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ఈ లోకల్ కాన్స్టిట్యూన్సీలో 2-3 రోజులు టైం పెట్టు, అక్కడ ప్రజలకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేను పవన్ కళ్యాణ్ గారు సభ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, తప్పకుండా వద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు చూస్తే ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్య చెప్తున్నారు. ఏలూరు కాలువ పంటలకి నీరు ఇవ్వకుండా ఆఫ్ చేసేసారని చెప్తున్నారు. అది వెంటనే పునరుద్ధరిస్తాం, పంట పొలాలకు నీళ్ళు ఇస్తాం. రంపచోడవరం కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ మిగతా కాన్స్టిట్యూన్సీకి ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్. అది ఎమ్మెల్యే 3, ఎంపీ కూడా 3 నెంబరే. 2 బూత్లో 3వ నెంబర్. కృష్ణలో 3 నెంబర్. 3 పార్టీలు 3వ నెంబర్ పై మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి శిరీషా దేవిని ఎమ్మెల్యేగా, అలాగే మీ బిడ్డలైన నన్ను మీరందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు. కన్నేరు లిఫ్ట్ ఇరిగేషన్ మోహనాపురంది సమస్య ఎప్పటి నుంచో ఉంది. మేము 2014లో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం ప్రజలు మోసం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. మందే కృష్ణబాబు గారు మాకు మద్దతు తెలిపారు. నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు తీసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం 3 పార్టీలు నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మనమందరం కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మనమందరం ఈ రోజు కలిసి కొత్తగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ సవినయంగా పాదాభివందనం చేస్తున్నాను. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా 3వ దశ పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ నగరంలోని రాణి ప్రాంతంలో ఉన్న నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. మోదీకి కేంద్ర మంత్రి అమిత్ షా స్వాగతం పలుకుగా 2 నేతలు బూత్ వద్దకు వెళ్లారు. కాగా ప్రధాని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. రోడ్డు పక్కన నిలబడి మోదీకి అనుకూల నినాదాలు చేశారు. ఒక అభిమాని మోదీ చిత్రపటాన్ని తీసుకొని రాగా దానిపై ప్రధాని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. బూత్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన జనాలను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందని, కాబట్టి అందరూ తరలివచ్చి ఓటు వేయాలని దేశ పౌరులను కోరారు. जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं, आज गुजरात में लोकतंत्रનો उत्सव છે. આનંદની વાત એ છે કે પહેલા 2 ચરણમાં જે મતદાન થયું છે, હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ, દેશના સુરક્ષા બલોને પણ અભિનંદન આપીશ અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી અધિકારીઓને પણ અભિનંદન આપીશ કે પહેલા 2 ચરણમાં ક્યાંક નહિવત હિંસાની ઘટના ધ્યાનમાં આવી છે. અદરવાઇઝ આપણને ખબર છે કે પહેલા ચૂંટણીમાં હિંસાનો દોર ચાલતો હતો. આ વખતે ઇલેક્શન કમિશનની અનેક વ્યવસ્થાઓ, હું ઇલેક્શન કમિશનનું એટલા માટે પણ અભિનંદન કરું છું કે એમણે પૂરું ઇલેક્શન કેમ્પેન વોટર ફ્રેન્ડલી મેનેજમેન્ટમાં એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. 3 కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది.
మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కూడా కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కేసీఆర్ రాకతో ఉద్యమాల గడ్డ ఇందూరు పరవశించింది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు నిజామాబాద్ జిల్లా బ్రహ్మరథం పట్టింది. అడుగడుగున పూల వర్షంతో ఘన స్వాగతం పలికింది. హోరెత్తిన జన నినాదాలతో గులాబీ గుబాళింపు మధ్య కేసీఆర్ బస్సు యాత్ర ఆద్యంతం సందడిగా సాగింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షో విజయవంతమైంది. గులాబీ జెండాలు చేతబూనిన జనంతో దారులన్నీ కిక్కిరిసిపోవడంతో గులాబీ వనమా జనసంద్రమా అన్న ఆశ్చర్యం కలిగింది. గులాబీ దళపతిని చూసేందుకు, కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన వారితో రోడ్లన్నీ నిండిపోయాయి. నిజామాబాద్ నెహ్రూ చౌక్ వద్ద అశేష జనవాహిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆద్యంతం కట్టిపడేసింది. అయిందా కాలేదు కదా, వికసిత్ భారత్ అయిందా, జన్ ధన్ యోజన ఏమైనా లాభమైందా, ఏకైనా లాభమైందా, మీకు నిజామాబాద్లోకి అయితే పైసలు వచ్చినాయట నాకు తెలిసింది. లేలే ఇనుంది వినాలే. అప్పుడేమో నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తాడు. ఇను వినాలే. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి మీకు 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? 15 లక్షలు వచ్చినాయా? పోనీ 15 లేదు, పాసు లేదు, అంత ఉట్టిదే గ్యాసు, అంతే కదా. ఇవాళ నరేంద్ర మోడీ నిటారుగా మనకున్న గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకి ఇస్తా అంటున్నాడు. అట్లే చూద్దామా, కొట్లాడదామా, యుద్ధం చేద్దామా? మన గోదావరి మనకే ఉండాలన్నా, మన గోదావరి మనకే ఉండాలి, ఆ నది మీద నీళ్ల హక్కు ఉండాలి అంటే నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి. ఈ గ్యాస్ గాళ్ళు గెలిస్తే వచ్చేది ఏం లేదు, తాకులాటలు పెట్టించడు తప్ప, పగలు పెట్టించడు తప్ప ఈ గ్యాస్ కంపెనీలు గెలిస్తే వచ్చేది ఏమీ లేదు. ఉన్న గోదావరి ఊసిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే నిజామాబాద్ గడ్డ నేను ఈ గులాబీ జెండా ఎత్తిన నాడు నంబర్ 1గా నా ఎంబడి నిలబడి నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిపించిన జిల్లా ఈ జిల్లా. అది కేసీఆర్ చచ్చిపోయే వరకు కూడా నా గుండెల్లో ఉంటుంది. అంత అపురూపమైన విజయం ఇచ్చిన జిల్లా, ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జిల్లా. మరి ఈరోజు మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా, నేను ఊరికి ఆశామాసిగా చెప్పా, గోదావరి నదిని తీసుకుపోతా అని అంటున్నాడు. ఇవాళ బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప నోరు తెరుతారా? మన హక్కుల గురించి తెలిసిండ్రా? నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.